భారత రాజ్యాంగంలో దేశంలో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ కానీ, లేదా ఆపరేషన్ గరుడ కానీ, లేదా సిబిఐ కానీ, ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పని ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి వాళ్ళు లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందో ఆలోచించామని కోరుతున్నాను. దీన్ని మన ఒక్క విషయాన్ని రేపు ఉదయం మళ్ళీ కేంద్రానికి లేఖ రాయిపోతున్నాను, లేఖ రాస్తున్నాను, రేపు అది కూడా రిలీజ్ చేస్తాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియచెప్పడం నుంచి చాలా సంతోషిస్తున్నాను. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్టు, ఎంత టైం వేస్టు, అంత వేగ్గా, అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు ఏం కాను, గరుడ ఆపరేషన్ తాలూకు పరువు ఏం కాను. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి, మన అమిత్ షా గారికి, హోంమంత్రి గారికి రేపు ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. అది కూడా మీకు రిలీజ్ చేస్తాను. నేను జరగలేదు, జరిగింది, తప్పించలేదు అనే వ్యవస్థలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు బికాజ్ అంటే అత్యుత్తమైన సంస్థలు ఫెయిల్ అయ్యిందంటే అయితే, లేకపోతే సంతోషం. అయితే ఈ ఫాల్స్ ఇంప్లిమెంట్ పాస్ ఆన్ చేసిన మీద చర్య తీసుకోవాలి కదా, అధికారుల మీద తీసుకోండి. ఎవరి మీద తీసుకుంటారు? అకౌంటబిలిటీ ఎవరి మీద చేస్తారు? ఇంత నేషనల్ వేస్ట్కి ఇంత సమయానికి ఇంత ఆ ఏజెన్సీలకు వచ్చిన మచ్చకి ఎవరు బాధ్యులు? లేదు అంటే ఎవరైనా దీన్ని మేనేజ్ చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకోండి. సమ్మస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి దీంట్లో. వేగ్గా ఉంటే మాత్రం దేశం తాలూకా పరువు ప్రతిష్టలకి, పేరు ప్రతిష్టలకి ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇలాంటి వ్యవస్థలు కానీ మేనేజ్మెంట్లు కానీ అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది సమ్మడి. కాబట్టి నేను రేపు లేఖ రాస్తున్నాను, అమిత్ షా గారికి పంపిస్తాను, సాక్షాత్ ప్రధానమంత్రి గారికి కూడా పంపిస్తాను. వీలైతే సమయం అడిగి నేను నా ప్రత్యేకంగా కూడా దీన్ని తీసుకెళ్ళిస్తాను. నాట్ ఓన్లీ సిబిఐ, ఇది గరుడ ఆపరేషన్ గరుడ తాలూకా ప్రక్రియలో భాగంగా ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ట్రాక్ చేసుకొస్తూ సిబిఐని ఇన్వాల్వ్ చేసి 3 ఏజెన్సీలు దీంట్లో ఉండి కస్టమ్స్తో కలిపి ఇవాళ ఏమీ లేదు తుస్సుమనిపించేస్తే సంతోషం. మాకు వైజాగ్లో ఎక్స్పోర్ట్ జరగలేదు అదంటే హ్యాపీ. ఎందుకంటే వైజాగ్ ప్రజలుగా, ప్రజాప్రతినిధిగా మాకు ఆ మచ్చరాలేదు మా పోర్ట్కి అన్న వేరే హ్యాపీ. బట్ సైమల్టేనియస్లీ ఆ రోజు బదనాం చేసి రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కుతంత్రాలు చేసుకుని చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ఆ సంస్థల తాలూకా పేరు ప్రతిష్టలు ఎవరు దాని బాధ్యులు? ఇంత వేగ్గా ఇంత మిస్లీడ్ చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరు బాధ్యులు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? సంబడి అకౌంటబుల్. ఓడిపోవడానికి ఇది ఒకటి కారణంగా సో మెనీ కారణాలు. కానీ ఇలాంటి మేనిపులేట్ ఇది అందుకే నాన్న కదా, అది ఎన్నికలకి దీనికి సంబంధం ఉన్నదా పక్కన పెట్టుకుంటే ఆ సంస్థకు వచ్చిన అంత నష్టం, ఆ సంస్థలో తాలూకా పెట్టుకుని ఎన్నికల కోసమే కానీ దీన్ని ఆపరేషన్లో ఉపయోగించుకుంటే సంస్థల తాలూకు పరువేయం వల్ల, ఈ దేశం పరువేయం వల్ల, ఈ దేశం తాలూకు ప్రతిష్టం వల్ల ఎవరు దీంట్లో తప్పు చేశారు ఆ తప్పు బయటపడాలి. బాబు నేను ఇందాక చెప్తాను, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు. నేను రాజకీయాల కంటే నాకు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం. నాకు రాజకీయాల కంటే వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి మిస్లీడ్ అయ్యి ఎలాంటి కోణాలు జరగకూడదు. వ్యవస్థ బాగుపడాలి. ఎవరున్నా సరే వారు క్షమించడానికి కాదు.
సంబడి దీంట్లో బాధ్యుల్ని చేయాలి. చేయకపోతే మాత్రం వ్యవస్థలు నష్టపోయినట్లు, ఇది మేనేజ్మెంట్ జరిగినట్టు చేయకపోతే. ఎందుకంటే దేశంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలే. సాక్షాత్తు ఆపాదించారు. బ్రెజిల్ ప్రధానమంత్రితోనే పాపం అమ్మాయి ఇక్కడ సాయిరెడ్డి గారికి వచ్చి ఆమెతో లింకులు ఉన్నాయని చెప్పారు. సరే, అవి తేటతలం అయిపోయింది. అవి పక్కపడండి. ఇవన్నీ రాజకీయాల్లో ఒకరు బురద తల్లుకోవడం. కానీ వ్యవస్థలకు రాజకీయాల్లో రాకూడదు కదా.